నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి స్పెషల్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నటువంటి అంశం మనం చూస్తే గనక అమ్మవారి దీక్ష నవరాత్రుల ప్రత్యేకం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు అమ్మవారి కోసం కూడా దీక్షను తీసుకుంటూ ఉంటారు. అయితే సనాతన ధర్మంలో దేవీ నవరాత్రులకు ఓ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మిగతా నవరాత్రుల కన్నా అంటే గణేష్ నవరాత్రులు చేస్తూ ఉంటాం, ఇతర నవరాత్రులు అన్నీ చేస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే కూడా దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ జగత్తంతా శక్తి తత్వంతో నిండి ఉందని, ఆ శక్తి ఉపాసనతోనే సకల కార్యాలు నెరవేరుతాయని మన పండితుల నుంచి పామరుల వరకు కూడా అందరూ నమ్ముతారు. నమ్మడమే కాదు, ఆచరణలో కూడా అదే పాటిస్తారు. త్రిమూర్తుల కన్నా ఉన్నతమైన, వారికన్నా అతీతమైన ఆ శక్తి స్వరూపిణి గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. హైందవ ధర్మంలో ఎంతో ఉన్నతమైన స్థానం ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపిణి ఇప్పుడు ఎలాంటి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. ఏటేటా భవానీ దీక్షల ప్రాశస్త్యం కూడా బాగా పెరుగుతున్న నేపథ్యంలో అసలు శక్తి స్వరూపిణి గురించి అర్థం చేసుకోవాల్సింది చాలానే ఉందా? దీనిపై మాట్లాడదాం. రైట్, ముఖ్యంగా మనం అమ్మవారికి సంబంధించి చూసుకున్నా కూడా ప్రతి జీవరాశి కూడా కదలిక అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ కదలిక, ఆ శక్తి ఉంటేనే ఆ కదలిక వస్తుంది. మరి ఆ శక్తికి మూలం అమ్మవారు. అలాంటి అమ్మవారి ఆరాధనకి సంబంధించి మనం చూసుకుంటే చెడుపై మంచి గెలుపుగా చేసుకునేటువంటి దసరా పండుగ త్రిగజన్మాత స్వరూపిణైనటువంటి దుర్గా అమ్మవారు మహిషాసురునితో సహా 10 మంది అసురులతో పోరాడి సంహరించి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా కూడా మనం దసరా చేసుకుంటాం. అలాంటి దసరాకి సంబంధించి కూడా ఆదిశక్తి పండుగగా కూడా నవరాత్రుల దీక్షలు చేసుకుంటూ ఉంటారు. భవానీలు అంటే ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా భవానీ దీక్షలు తీసుకుంటారు. అయితే ఇందులో మనం ఆధ్యాత్మికంగా చూడాల్సినటువంటి కోణం ఉంది, అదేవిధంగా సైన్స్ పరంగా కూడా చూడాల్సింది ఉంది. సో మరి సమాజానికి ఏం తెలియజేస్తున్నాం ఈ దీక్షల ద్వారా కూడా, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ఇవాల్టి ఈ డివోషనల్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు బి సవితారెడ్డి గారు, తెలంగాణ ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ IHRLC. సవిత గారు నమస్కారం. అదేవిధంగా తూటిపల్లి శ్రీమన్నారాయణ గారు, వారు ప్రముఖ అర్చకులు. శ్రీమన్నారాయణ గారు నమస్కారం అండి. అదేవిధంగా డాక్టర్ తంగిరాల విశాలాక్షి గారు, ఉపాధ్యక్షురాలు వేద సంస్కృతి సమితి నుండి. విశాలాక్షి గారు నమస్కారం. మరియు శ్రీ 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 శ్రీకాంతేంద్ర స్వామి పీఠాధిపతులు, గాయత్రి మఠం, నందికొండ నుండి. నమస్కారం అండి. శుభాశీర్వచనం. సో ముందుగా పీఠాధిపతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీకాంతేంద్ర స్వామి వారు, ఇప్పుడు స్వామి మిగతా దీక్షలకి అమ్మవారి దీక్షలకు గల ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? అదేవిధంగా నవరాత్రి దీక్షల్ని ఆధ్యాత్మిక కోణంలోనే చూడాలా, లేదంటే సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చేటువంటి కోణంలో చూడాలి? శ్రీకాళికా కమటేశ్వరాభ్యాం నమః. ముందుగా శరన్నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ప్రైమ్ న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిగతా దీక్షలు అమ్మవారి దీక్షలను మనం పోలిక తీసుకున్నప్పుడు మనం ముఖ్యంగా సృష్టికంతటికి స్త్రీ ప్రధానం కదా అని పూర్వ ఋషుల వచనం. అంటే అమ్మ అన్ని జీవులకు తల్లి, మాతృస్వరూపం, మాతృదేవోభవ అని. కాబట్టి ఏ దీక్షలున్నా కూడా ముందు తల్లికి సంబంధించినటువంటి దీక్షకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అందుకోసం మనము అన్ని దీక్షలతో పాటు ఈ దుర్గా అమ్మవారి యొక్క దీక్షలను మనం జరుపుకోవటం చేస్తూ ఉంటాం. ప్రత్యేకించి ఈ దీక్షల్లో మనిషి యొక్క మనుగడ, జీవన విధానం ఏదైతే ఉన్నదో అది సాంప్రదాయబద్ధంగా సాగించే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకోసం దీక్ష అంటేనే సక్రమమైనటువంటి నడవడి అని. ఆ నడవడిలో మనం మంచి అలవాట్లు నేర్చుకోవటం అనేటువంటిది చేస్తాం. ఈ రోజున మనము ఈ యొక్క దీక్ష అనేటటువంటిది ఏదైతే చేస్తున్నామో అది మానవీయ కోణంలో, సమసమాజ నిర్మాణంలో చాలా మంచి పాత్ర పోషిస్తుంది. అంటే మంచి సామాజిక వ్యవస్థ ఏర్పడటానికి ఈ దీక్షలు అనేటువంటివి ఉపయోగపడతాయి. తర్వాత దీక్ష అనేటటువంటిది కేవలం సమాజం కోసమే కాదు, ఏకభుక్తం అంటే మనిషి ఒకటే పూట భోజనం చేస్తాడు. దీక్షాపరుడు భవానీ మాలలు కావచ్చు, శివమాలలు కావచ్చు, అయ్యప్ప మాలలు కావచ్చు. ఏకభుక్తం అంటే ఒకే పూట భోజనం చేయటం. మిగతా 2 పూటల పలహారము, పాలు, పళ్ళు ఇవి తీసుకోవటం వల్ల, సాత్వికమైన ఆహారం తీసుకోవటం వల్ల సాత్విక లక్షణాలు మనిషికి అలవడతా ఉంటాయి. తద్వారా మనిషి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. మంచి ఆచరణే కాకుండా
మంచి ఆరోగ్యవంతుడు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీక్షలు అనేటువంటివి చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి మన సనాతన హిందూ ధర్మంలో. కాబట్టి దీక్షలు అనేటువంటివి చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉన్నది. కాబట్టి దీక్షలు అందరూ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజున భవానీ దీక్షలు ఇవన్నీ వేయటం ద్వారా సమాజంలో స్త్రీమూర్తులకు గౌరవం ఇవన్నీ ఇచ్చే విధంగా తోడ్పాటు అవుతాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. తర్వాత అమ్మవారి యొక్క శక్తి అందరి మీద, అంటే ఏ పని చేసినా మనకు శక్తి కావాలి. అంటే మనం ఏ కర్మ చేసినా కూడా మనకు శక్తి ప్రధానంగా, మన శక్తి సామర్థ్యాలు సరిగా లేకపోతే ఆ కార్యం నెరవేరదు. కాబట్టి శక్తి సామర్థ్యాలు సరిగా ఉండాలి అంటే మనకు అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ ముగ్గురు మూర్తులకు మూలమైన దేవత త్రిశక్తి స్వరూపిణి దుర్గా, ఆదిశక్తి, కాళి ఎవరైనా కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు, వారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే మనము ఏ కార్యాన్నైనా మనము సాధించవచ్చు. కలవు కాళి అని చెప్పేసి, కలియుగంలో కాళికాదేవి అంటే దుర్గాదేవి కావచ్చు, ఇంకేదైనా అమ్మవారి స్వరూపం కావచ్చు, మనం పూజ చేస్తే కలియుగంలో కార్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా చండీ హోమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అట్లాగనే మన లోపల ఉండేటటువంటి ఆధ్యాత్మిక శక్తి అంటే మూలాధారంలో అమ్మవారి స్వరూపం, ప్రకృతి స్వరూపం, రాజరాజేశ్వరి, ఈశ్వరి, జగదీశ్వరి అనే పేరుతో కుండలిని శక్తి అనేటువంటిది మన లోపల ఉంటుంది. కాబట్టి ఈ దీక్షలు అనేటువంటి చేయటం ద్వారా మనకి ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది పెంపొందించే అవకాశం ఉంది. లోపల అమ్మవారు మన లోపల శక్తి జాగృతం అయ్యేటటువంటి అవసరం ఉంది. కుండలిని శక్తికే ఆదిశక్తి, పరాశక్తి అని పేరు. ఆమెని మన యొక్క శ్రీచక్రంలో మేరు పైన త్రికోణాకృతిలో బిందు స్వరూపంగా ఉంటుంది. ఆ స్వరూపాన్ని మనం కుండలిని శక్తిగా అమ్మవారి స్వరూపంగా పూజ చేస్తాం. ఆ మేరునే మనం ఈరోజు ఈ నవరాత్రుల్లో కుంకుమార్చనల రూపంలో మనం పూజ చేస్తూ ఉంటాము. కాబట్టి అమ్మవారి యొక్క శక్తి మనందరి మీద ప్రసరిస్తూ మన లోపల జాగృతి ఆటంకంగా సాగించుకునేటువంటి అవకాశం ఉంటుందని. తప్పకుండా స్వామి గారు, మళ్ళీ మాట్లాడదాం ఇంక దీనికి సంబంధించి. సబితారెడ్డి గారు ఉన్నారు. సబితారెడ్డి గారు, ఆధ్యాత్మిక కోణాన్ని చూసాం. త్రిమూర్తుల కన్నా కూడా ఉన్నతమైన, వారికన్నా అతీతమైన ఆ శక్తిని మనం ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఈరోజు సమాజంలో అదే ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, రోజు రోజుకి పెరుగుతున్న దాడులు, ఈ రేపులు, ఇలాంటివి ఏవి కూడా అదుపు లేకుండా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మీరే మాట్లాడతారు సబితా గారు. ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా జరిగిపోతున్నాయి. మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు ఇప్పటి కాలంలో. మన దైవ చింతన కూడా పెరుగుతూ ఉండాలి అందరికి. అది కూడా మనల్ని కాపాడుతూ వస్తుంది అండి. జరగకుండా ఉండాలంటే గతంలో, అంటే పూర్వకాలంలో మనం చూసుకుంటే కనుక ఆ విద్యా విధానాలు అన్నీ కూడా వేరుగా ఉండేవి. ఇప్పుడంతా మారిపోయింది. మార్క్స్ కోసం పోటీ పడడం ఇది అయిపోయింది. అంతకుముందు అమ్మమ్మలు, నాయనమ్మలు లేదా జరిగేటువంటి విషయాల మీద వీటికి అన్నిటి గురించి అవగాహన ఉండేది పిల్లలకి, కానీ అలా తల్లిదండ్రుల శ్రద్ధ కానీ అదంతా ఉండేది. ఈ రోజుల్లో ఇవన్నీ కూడా కరువైపోయినాయి. ఎలాంటి విద్యా విధానం ఉంటే ఇలాంటి దాడులు ఇవి జరగకుండా రూపుమాపే అవకాశం ఉంటుంది, ఏమైనా చెప్తారు? ఎలాంటి విధానాలు తీసుకురావాలి? మన సాంప్రదాయ పద్ధతులు అనేవి కొన్ని ఉంటాయి, అవి మనం పాటించి తీరాల్సిందే. ఒకప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు మనకు నేర్పించినవే మనం ఇప్పుడు నేర్చుకొని చేస్తున్నాము. అవే పద్ధతులు మనం పిల్లలకు కూడా నేర్పించాలండి అన్నీ కూడా. రైట్, ఖచ్చితంగా. రైట్, మాట్లాడదామండి. అంటే ఒక పక్కన ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కనుక శక్తి ఆరాధన ఎంత ముఖ్యమో కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సమాజంలో చూస్తే కనుక అవన్నీ కూడా దానికి యాంటీగా అంతా జరుగుతోంది. ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అన్ని మర్చిపోతున్నారు. అసలు ఏం చేస్తున్నాం, మన ట్రెడిషన్స్ అనేది కూడా మర్చిపోయి వివక్షణ రహితంగా చాలా అవుతున్నాయండి. రైట్, అవి మేమైతే ఖండిస్తాం. రైట్. తంగిరాల విశాలాక్షి గారు ఉన్నారు. విశాలాక్షి గారు, ఈ నవరాత్రుల్లో ఆశ్వీజ మాసంలో ప్రకృతిలో ఒక శక్తి ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే మిగతా కాలాలన్నింటిలో కంటే ఇప్పుడు అమ్మవారిని ఆరాధిస్తే త్వరితగతిన మనకు ఆ ఎనర్జీ అందుతుందని చెప్తూ ఉంటారు. అదే విషయంలో మనం మాట్లాడుకుంటే యమద్రష్టులు అని మాట్లాడుతూ ఉంటారు. ఈ టైంలో ఎక్కువగా రోగాలకి గురవుతూ ఉంటారు, చావులు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఈ దేవి ఆరాధన, నవరాత్రి దీక్ష చేసేవారికి, వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి కష్టం రాకుండా అమ్మవారు చూస్తూ ఉంటారంటారు. సో ఆధ్యాత్మిక కోణంలో ఎలా చూడాలి, అదేవిధంగా సమాజంలో శక్తి ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి, మీరేం మాట్లాడతారు?
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటేషు నాకి పటలి కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కదంబిత పద పాటీర గంధి కుచ చాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత ఘోటి ఖురాదధి కథాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం. ఆదిపరాశక్తి జగన్మాత అమ్మలగన్న అమ్మ మనందరికీ తెలిసిందే. కాలమంతా దైవ స్వరూపమే. ప్రకృతి పురుషుల సంయోగం వల్ల యావత్ విశ్వం వచ్చిందని చెప్తారు. పరమాత్మ సంకల్పంతోనే సృష్టి వచ్చిందని చెప్తారు. జగన్మాత ఆది పరాశక్తి త్రిమూర్తులని త్రిశక్తులని సృష్టించి వారికి సృష్టి స్థితి లయల బాధ్యతలను అప్పగించి సృష్టి చేయించి స్త్రీలని మట్టుకు అమ్మవారే స్వయంగా తానే తయారు చేసింది అని దేవి భాగవతంలో కూడా ఉంది. కనుక అలాంటి శక్తి అంటేనే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. మనకి ఏవేవి కావాలో అవన్నీ కూడా అమ్మవారే. కనుక అమ్మవారిని శక్తి స్వరూపిణిగా మనం ఆరాధిస్తూ ఉంటాము. కాలమంతా దైవ స్వరూపమైన ఒక ప్రత్యేకమైన కొన్ని కాలాలలో ఆ దివ్య చైతన్య విశ్వ చైతన్య శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఆ కాలాలని పండుగలుగా మన మహర్షులు నిర్దేశించారు. అందులో మనకి వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటాం మనం. ఇలా మొత్తానికి అనేక సార్లు, ఏడాదిలో 4 సార్లు కనీసం నవరాత్రులు 9 రోజులు చొప్పున మనము శక్తి ఆరాధన, ఆది పరాశక్తిని అమ్మని ఆరాధించే నియమాన్ని మహర్షులు ఏర్పాటు చేశారు. వాటిల్లో ఈ శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు భారతీయులందరి చేత, సనాతన ధర్మానుయాయులందరి చేత కూడా పూజింపబడుతున్నాయి. నవరాత్ర వ్రతాన్ని చేస్తున్నాము. వసంత నవరాత్రుల్ని, శరన్నవరాత్రుల్ని, వీటిని శరత్కాలాన్ని, వసంతకాలం, ఈ 2 కాలాలని యమదంష్టలు అంటారు. యముడి కోరలుట అంటే ఆ ప్రకృతిలో కలిగే మార్పుల వల్ల. శ్రావణ భాద్రపదాలంతా వర్షాకాలం కదా, బాగా వానలు పడటం వల్ల అన్ని కూడా జలాలు కలుషితమై ఉంటాయి, బురదతో పంకిలంగా ఉంటాయి. దోమలు, ఈగలు, చిన్న చిన్న క్రిమి కీటకాదులు అవి ఎక్కువగా ఆవిర్భవిస్తాయి. అవి తిరగడం వల్ల ప్రజలందరికీ కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చలికాలంలో, వేసవి కాలంలో సూర్యుడు బాగా వస్తున్నప్పుడు మనిషిలో చురుకుదనం, ఉత్సాహం ఉంటుంది. బాగా వానలు పడుతూ చల్లగా ఉన్నప్పుడు కొద్దిగా శరీరంలో కూడా అగ్ని మాంద్యత అంటాం, అగ్ని శక్తి తక్కువ అవ్వడం వల్ల కొద్ది బుద్ధి మాంద్యత, శారీరక బద్ధకం లాంటివి మానవుల్లో సహజంగా కలుగుతాయి. వీటిని పోగొట్టి మనిషికి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, సాంఘికమైన ఉత్తేజాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని కలిగించడానికి ఈ నవరాత్రుల వ్రతాచరణలు మనకి ఎంతో ఉపయోగిస్తాయి. మన మహర్షులు ఏర్పాటు చేసిన ఏ పండుగలో అయినా కూడా ఆధ్యాత్మిక పరమైన, సాంఘిక పరమైన, ఆరోగ్యపరమైన, భౌగోళిక పరమైన, వైజ్ఞానిక పరమైన, జ్యోతిష్ శాస్త్ర పరమైన అనేక అంశాలు ఉంటాయి. సో అలాగే మన ఆశ్వేజ మాసంలో కూడా, ఆశ్వేజ మాసంలో శ్రావణ మాసం కూడా మహిళల మాసము అని అంటాము. మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతం అన్ని చక్కగా నోములు, వ్రతాలు చేసుకోవడం, పేరంటాలు చేయడం, అందరినీ పిలవడం, తాంబూలాలు ఇవ్వడం, దానివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. అలాగే ఆశ్వేజ మాసంలో అమ్మవారి పూజలు, ఆ ఆశ్వేజ ప్రారంభం నుంచే, పాడ్యమి నుంచి మనము నవమి వరకు 9 రోజులు నవరాత్ర వ్రత ఆచరణ చేస్తాము. 10వ రోజున పండుగ చేసుకుంటాము. నవరాత్రులుగా ఎందుకు చేస్తాము అంటే 9 నవ అంటేనే నవత్వం, నూతనత్వం, కొత్తదనం. నవ అంటే నవ సంఖ్య అనేది పూర్ణ సంఖ్య, 9 అనేది పూర్ణత్వం. అందుకని నవరాత్రులు 9 రోజులు చేశాము అంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా చేశాము అని అర్థం. 10వ రోజున మనం పండుగ చేసుకుంటాము.
ఈ 9 రోజులు కూడా వ్రత దీక్షతో ఏకభుక్తం, ఇందాక స్వామివారు చెప్పినట్టుగా ఏకభుక్తం ఉంటాము. విశేషంగా భక్తి శ్రద్ధలు అన్నవి ముఖ్యం. భక్తితో శ్రద్ధతో నియమ పాలన చేస్తూ ఒక పూజ, అమ్మవారు మన ఇంటికి వస్తోంది. మామూలుగా మనుషులే ఎవరైనా బంధువులు వస్తున్నారంటేనే ఇల్లు ఎంతో బాగా అన్ని సిద్ధం చేస్తాము. ఒక గొప్ప గురువు గారు ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే ఎంతో పవిత్రమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాము. మరి సాక్షాత్తు ఆది పరాశక్తి అమ్మ మన ఇంట్లోకి వస్తోంది, 9 రోజులు ఉంటుంది, మన పూజలు అందుకుంటుంది. మనం ఇచ్చే నివేదించిన ప్రసాదాలని, ఆ నైవేద్యాలని స్వీకరించి ప్రసాదాలుగా అనుగ్రహిస్తుంది. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము. కనుక ఈ వ్రత దీక్షల వల్ల మానవులందరిలో కూడా విశేషంగా మంచి భక్తి భావన పెంపొందుతుంది. రైట్. విశాలాక్షి గారు ఆధ్యాత్మిక కోణంలో మనం చూస్తున్నాం సరే, కానీ సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాల గురించి మాట్లాడితే నిజంగా భవానీ దీక్షలు అనేవి మహిళల గౌరవాన్ని పెంపొందింపజేస్తాయా? సమాజంలో నిజంగా వీటి వల్ల ఏమైనా మార్పు వస్తుందా అనేటువంటి దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఏ దీక్ష అన్నా, ఒక దీక్ష అనేది ఎవరైనా ప్రారంభిస్తే ఒక నియమాన్ని ఆచరించాలి కదా. నియమం అనేది ఎలా ఉంటుంది? శారీరక నియమం ఉంటుంది, భోజన నియమం, ఆహార శుద్ధి, సత్వశుద్ధి, అలాగే భావనా శుద్ధి, భావనా దీక్ష ఉంటుంది. అతి సహజంగా ఒక దీక్షలో ఉన్నప్పుడు మనమే పూజ చేస్తుంటే ఎవరైనా వస్తే పొరపాటున కూడా మనకి ఒకవేళ ఎవరికైనా కోపం వచ్చినా కోపాన్ని నిగ్రహించుకుంటారు, ఏవో చెడు భావాలు మనసులో వచ్చినా ఆపుకుంటారు కదా. అలాగే భవానీ దీక్ష అనే ఒక దీక్షని పురుషులు గాని స్త్రీలు గాని స్వీకరించినట్లయితే ఆ దీక్ష సమయంలో అయినా వారు ఖచ్చితంగా అబద్ధాలు ఆడరు, ఆడిన మాటని తప్పరు, సూర్యోదయా పూర్వం నిద్ర లేవటం, శుచిగా ఉండటం, శుచి శుభ్రతలు పాటించడం, నియమపూర్వకంగా పూజించడం, సంఘంలో అందరితోనూ కూడా మర్యాదగా మాట్లాడటం అన్నీ చేస్తూ ఉంటారు. గనక ఏ దీక్ష వల్లనైనా సరే మానవుని భావనలు, ఆ భావాలు సంస్కరించబడతాయి. భావనలు, మంచి గుణాలు, మంచి బుద్ధులు, మంచి భావాలు ఏర్పడతాయి. ఆ మంచి బుద్ధి కలిగినప్పుడు, మంచి భావాలు కలిగితే మంచి మాటలు మాట్లాడతాం, మంచి మాట మాట్లాడితే మంచి పనులు చేస్తాము, మంచి ఫలితాలు వస్తాయి. సంఘంలో అందరూ కూడా ఏదో ఒక నామ రూపాలతో ఉన్న దైవాన్ని ఆలంబనగా చేసుకుని ఎప్పుడైతే ఒక దీక్షని స్వీకరిస్తారో అతి సహజంగా కొన్ని రోజులు, ఇప్పుడు కొన్నిసార్లు నవరాత్రులు, కొన్నిసార్లు ఒక మండల దీక్ష, 40 రోజులు ఒక దీక్షతో ఉంటే అతి సహజంగా అది వారిది అయిపోతుంది. మానవులందరిలో సత్వ రజ సమో గుణాలు ఉంటాయి, కానీ నెమ్మదిగా తమో గుణం తగ్గి రజోగుణం పాలు తగ్గి సత్వగుణం వృద్ధి అవుతుంది. ఆ సత్వగుణాన్ని శుద్ధ సత్వగుణానికి మానవులు చేసుకోగలిగితే సంఘంలో మానవులందరూ కూడా అన్యోన్యంగా ఉంటారు, ప్రేమతో ఉంటారు, పరస్పరం గౌరవంతో ఉంటారు. మన వేదంలో దానము త్యాగము అనేవి చెప్పారు. మన ఏ పండుగలకైనా మనం దానాలు ఇస్తాము, ఎంతో త్యాగ బుద్ధితో ఉంటాము. త్యాగనైకేన అమృతత్వ మానసు అని చెప్పింది ఉపనిషత్తు. సో ఈ పండుగలు, పూజలు సాంఘికంగా ఆచరించడం వల్ల అందరిలో పరస్పర ప్రేమ భావన, గౌరవ భావన కలుగుతుంది. విశేషంగా భవానీ దీక్షలు తీసుకున్నప్పుడు కానీ, దేవి నవరాత్ర వ్రతాచరణప్పుడు కానీ మనం బాలా రూపంలో అమ్మాయిల్ని ఆరాధిస్తాము. అలాగే సువాసిని పూజలు, కన్యా పూజలు చేస్తాము పెళ్లి కాని ఆడపిల్లలకి. సువాసిని పూజ అమ్మవారినిగా భావించి పూజిస్తాము. దంపతులని శివ పార్వతి స్వరూపులుగా ఆరాధిస్తాము. పురుషులని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిల్ల బాలురని, శివస్వరూపులుగా పురుషుల్ని ఆరాధిస్తాము ఏ దీక్షలో ఉన్నా కూడా. కనుక ఏ పండుగ అయినా కూడా సంఘంలో అందరూ గుణవంతులయ్యేలా, మంచి ధార్మిక ప్రవృత్తి కలిగి ఉండి అన్యోన్యంగా గౌరవంతో ఉండడానికి అవకాశాన్ని కలిగిస్తాయి. రైట్. విశాలాక్షి గారు మాట్లాడదాం. స్వామివారు ఉన్నారు, స్వామివారితో మాట్లాడదాం. స్వామివారు, ఇప్పుడు భావన మాత్ర సంతుష్టాయ నమః అని అంటారు అమ్మవారిని. భావన చేతనే ఆమె చాలా సంతోషం పొందుతారని చెప్పేసి అంటుంటారు. సో ఈ భవానీ దీక్షల్లో ముఖ్యంగా
అమ్మవారిగా భావన చేసుకుంటూ ఆ దీక్ష తీసుకుంటే పర్వాలేదు, కానీ దీక్ష తీసుకున్నప్పుడు గాజులు వేసుకోవడం, కాటుక పెట్టుకోవడం, మెట్టెలు ఇవన్నీ పెట్టుకోవడం, ఇది కూడా ఇలాంటి కల్చర్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా ఈ దీక్షలు అనేవి నిజంగా సమాజంలో ఒక మార్పు తీసుకొస్తాయి అనే దానికి మీరేం చెప్తారు? ఏమైనా కొన్ని నియమాలు ఉన్నాయా దీనిలో, ఇలానే ఉండాలి, భవానీ దీక్ష తీసుకుంటే ఇట్లా చేయాలి? చాలామంది కొన్ని అనారోగ్య సమస్యలు వాటి వల్ల కూడా ఏకభుక్తం చేయలేని వాళ్ళు ఉంటారు. దేవీ భాగవతాన్ని బేస్ చేసుకుని అసలు ఎలా ఉంటుంది, దీక్ష ఎలా చేయాలి, అదేవిధంగా సమాజంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఏంటి ఈ దీక్షలో? స్వామి. హరి ఓం. ఈ రోజున మనము యద్భావం తద్భవతి అంటే మనము భావించే విధానాన్ని బట్టి భక్తి అనేటువంటిది ఉంటుంది. శాస్త్రంలో దేవి ఆగమోక్త విధానం ఏంటంటే, మీరు అన్నారు ఏ ఏ దీక్ష చేస్తే ఆ ధర్మాన్ని అనుసరించాలా అని చెప్పేసి. అంటే అమ్మవారు దీక్ష చేస్తున్నప్పుడు అమ్మవారి స్వరూపంగానే ఉండాలి. నరుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పేసి, నా విష్ణుహో విష్ణు మర్చేత్ అంటే విష్ణు స్వరూపంగా ఉండే విష్ణు అర్చన చేయాలి. శివుడి స్వరూపంగా తాను స్వయంగా విభూతి రుద్రాక్షలు ఇవన్నీ ధరించి శివుణ్ణి అర్చన చేయాల్సినటువంటి ఆవశ్యకత మనకు శైవాగమాలు చెప్తా ఉన్నాయి. అట్లాగనే అమ్మవారిని కూడా మనము భవానీ స్వరూపంగా తాను అమ్మవారుగా తయారయ్యి అమ్మవారి యొక్క అర్చన చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీక్ష అంటేనే అది. కాబట్టి ఇప్పటికీ చూడండి, దేవి ఆగమ శాస్త్రానుసారంగా గర్భాలయాల్లో ఎప్పుడైనా అమ్మవారికి అభిషేక అర్చనలు చేయాలి అంటే ప్రత్యక్షంగా తాను ఈ పురుషాకృతితో పోకూడదు. పురుషాకృతి అంటే ధోవతి ధారణ కానీ పైపంచ వేసుకొని వెళ్ళకూడదు. అక్కడ విశేషించి చెప్పినది ఏమంటే, తాను కూడా అమ్మవారిలాగా ఒక చీర ధరించి మాత్రమే అక్కడికి వెళ్ళాలి. అందుకే శైవ ఆగమ విధానం వేరే ఉంటుంది, వైష్ణవ ఆగమ విధానం వేరే ఉంటుంది, అట్లాగే శాక్తేయ ఆగమ విధానం కూడా వేరేగా ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారిలాగా తాను పూర్తిగా ఈ కేశాలు ముడివేసి తాను ఒక చీర కట్టుకొని గర్భాలయంలో ప్రవేశించి అమ్మవారికి అర్చన అభిషేకాలు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అట్లాగనే దీక్ష చేసేటప్పుడు కూడా చక్కగా వాళ్ళు మెట్టెలు, గాజులు, తర్వాత ముక్కు పుడక ఇవన్నీ ధరిస్తారు. పెద్ద పొట్టు ఇవన్నీ కూడా ధరిస్తూ ఉంటారు. ఎర్రటి వస్త్రాలు ఇవన్నీ కూడా ధరించి దీక్ష చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా అమ్మవారి యొక్క నియమ పద్ధతి అన్నమాట. దాని ప్రకారమే మనము చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మీరు ప్రశ్న అడిగినారు. ఈ రోజున మనం ఇక్కడ అమ్మవారిని పూజ చేస్తూ ఉన్నాము, ఒక పక్కన అఘాయిత్యాలన్నీ కూడా మహిళల మీద జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి. చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాతృస్వరూపము స్త్రీ లోపల చూసేటటువంటి దృష్టి లేదండి. వాళ్ళు శాస్త్ర దృష్ట్యా ఆలోచన చేయటం లేదు. అంటే వాళ్ళు శాస్త్రం ఏం చెప్పింది, మనం ఏ విధంగా ఉండాలి, ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు చదవటం లేదు. కేవలము ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే, స్త్రీని గౌరవించాలి, స్త్రీని చాలా చక్కగా మనం గౌరవప్రదంగా చూడాలి, మాట్లాడాలి అనేటటువంటి విధానాల్లో వ్యవస్థ లేదు. ఈ రోజున ఎలా ఉంది విద్యా వ్యవస్థ అంటే, కాలేజ్ వ్యవస్థ కావచ్చు, తర్వాత స్కూల్ వ్యవస్థ కావచ్చు, మేము చూసింది విన్నది చెప్తా ఉన్నాము. ఈ రోజున టీచర్కి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేటటువంటి పరిస్థితి ఈ రోజున విద్యా వ్యవస్థ ఉన్నది. ఒక లెక్చరర్ను కామదృష్టితో కానీ, ఒక స్త్రీ లేదా యువకి ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో వాళ్ళను అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చూసేటటువంటి, అంటే వేరే అన్య దృష్టితో చూసేటటువంటి సాంప్రదాయం ఈ రోజున మన విద్యా వ్యవస్థలో నెలకొల్పబడింది. అదే విధానాన్ని సినిమాలు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉండటంతో అక్కడ చూసింది ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు. తద్వారా సమాజంలో స్త్రీ మీద అఘాయిత్యాలు జరగటం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. ఇదంతా పోవాలి అంటే ముందు సమాజం లోపల జ్ఞానం రావాలి. మనకు అక్క చెల్లెళ్ళు, అమ్మ,
ఆ స్త్రీమూర్తులు మన ఇంట్లో ఉన్నారు, సమాజంలో కూడా అలానే ఉంటారు, వాళ్ళందరూ కూడా మన అక్కచెల్లెళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు అనేటటువంటి భావన వాళ్ళ లోపల రావాలి అంటే విద్యా వ్యవస్థలో ముందు మార్పు రావాలి. అలానే ఈ విధంగా వచ్చినప్పుడు వాళ్ళు ఈ మహిళల పైన అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా జరగకుండా ఉంటాయి. రెండవది ఏంటంటే స్త్రీమూర్తులు కూడా అందరూ కాదు, కొందరు వస్త్రధారణ అనేటటువంటిది చాలా ముఖ్యం. స్త్రీ పవిత్రమైంది, అగ్ని, స్త్రీ, బంగారము ఈ మూడు పవిత్రమైనవి అని చెప్పేసి మన శాస్త్రం చెప్పింది. కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా సమాజంలో వచ్చేటప్పుడు వస్త్రధారణ, తిలకధారణ ఇవన్నీ కూడా చాలా చక్కగా అంటే సాంప్రదాయబద్ధంగా మాతృస్వరూపంగా ఉండే విధంగా వాళ్ళు ఉండాలి. సమాజంలో తిరగకూడదని కాదు, కానీ వాళ్ళు మంచి సమాజంలో మంచి వస్త్రాలు వేసుకుంటే మంచి మాతృభావన వచ్చే విధంగా ఉంటే సమాజంలో కూడా కొంత ఇలాంటి అఘాయిత్యాలు జరిగేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వస్త్రధారణ ముఖ్యంగా యువతులు తర్వాత మహిళలు. ఈసారి అంటే నవరాత్రి దీక్షలు అనేవి జనరల్ గా 9 రోజులు పాటిస్తారు, కానీ ఈసారి 11 రోజులు వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది కార్తీక మాసంలో దీక్షలు తీసుకుంటుంటారు. ఒక పక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటూనే మరోవైపు అమ్మవారి దీక్ష తీసుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ 9-11 రోజులు కూడా దీక్ష తీసుకుంటారు. ఇందాక నేను అడిగినట్లు పండితుల నుండి పామరుల వరకు అందరూ అమ్మవారి ఆరాధన చేస్తారు, కానీ ఏమీ తెలియని వాళ్ళు ఈ 11 రోజులు దీక్ష తీసుకోవాలి అంటే అచ్చం అమ్మవారిలా మారి అమ్మాయిల యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది దీక్ష వాళ్ళు అంటున్నారు. అలాంటి వాళ్ళు ఏ పద్ధతులు పాటించాలి ఈ 11 రోజులు లేదా ఈ నవరాత్రి దీక్షల్లో? నవరాత్రులే ప్రధానంగా ఉన్నాయండి మనకి. కొందరు చేసేవాళ్ళు 11 రోజులు చేస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారి స్వరూపంగానే స్త్రీని మనము గుర్తించి చేసేటటువంటి సత్సాంప్రదాయము, గొప్ప సాంప్రదాయం మన సనాతన హైందవంలో ఉంది. మనము స్త్రీని గౌరవించేటటువంటి ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతిలో మదర్స్ డే అని, బ్రదర్స్ డే అని కొత్త అన్ని ఏవేవో వచ్చినాయి, అవి కాదు. మనము నిత్యము పితృదేవతలను ఆరాధించేటటువంటి సాంప్రదాయంలో మనం ఉన్నాం. కాబట్టి స్త్రీని ప్రత్యేకించి ఒక రోజంటూ కానీ ఒక 9 రోజులంటూ కానీ ప్రత్యేకించి గౌరవించాల్సిన స్థితి దౌర్భాగ్యం మన సాంప్రదాయంలో లేదు. నిత్యము గౌరవించే సాంప్రదాయం, మాతాపితరులకి నిత్యము గౌరవించే సాంప్రదాయం మనకుంది. పొద్దున్నే లేచి తల్లిదండ్రులకు దండం పెట్టుకునేటటువంటి సాంప్రదాయం మన సనాతన హైందవంలో ఉంది. కాబట్టి స్త్రీ మూర్తులను నిత్యము గౌరవించేటటువంటి ప్రత్యేకత మన సాంప్రదాయంలో ఉంది. ఈ 9 రోజులు ప్రత్యేకించి ఎందుకు చేస్తారు అంటే తనను తాను మేల్కోవటం. ఈ నవరాత్రులు అంటే నవదనం, కొత్తదనం ఏదైతే ఉందో పూర్ణత్వమైనటువంటి దానిగా మనం భావించి చేస్తూ ఉంటాం. అమ్మవారు ఈ కాలంలోనే కాదు పూర్వకాలంలో కూడా దుష్ట రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్త్రీ అబల, స్త్రీ అశక్తిమంతురాలు అనేటటువంటి దృష్ట్యా విర్రవీగినటువంటి దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అమ్మవారు సంహారం, యుద్ధం ప్రకటించి యుద్ధము 9 రోజులు యుద్ధం సాగించి విజయం పొందిన రోజులుగానే మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ కాలంలో కూడా అమ్మవారి కాలంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో ప్రత్యేకించి మనం ఎందుకు పూజ చేసుకోవాలి అంటే చెడుపై మంచి విజయం సాధించినటువంటి రోజుగా మనం ఈ నవరాత్రులు జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాతృస్వరూపంగా ప్రతి ఒక్క స్త్రీని, యువతుల్ని మనము భావించి మనము జరుపుకుంటే సమసమాజంలో ఈ అఘాయిత్యాలు అనేటువంటివి జరగకుండా ఉంటాయి. తర్వాత ప్రత్యేకించి మహిళలకు గౌరవం ఇచ్చిన వాళ్ళుగా మనము చాటుకునే విధానం మన సనాతన హైందవంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము నవరాత్రులు జరుపుకోవాలి. నవరాత్రులు మహిళామణులకు మంచి ప్రత్యేక అవకాశాలు, గౌరవం ఇవ్వాలి. తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ అనేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయం కూడా ఇక్కడ ఉన్నది. పూలను ఒక వేదిక మీద పెట్టి పూజించటం, పుష్పముల యొక్క పండుగగా మనం జరుపుకుంటాం. పెద్దల పండుగ అని చెప్పేసి, సద్దుల బతుకమ్మ అని చెప్పేసి మనం ఇక్కడ జరుపుకుంటాం. మహిళలంతా కూడా అక్కడికి వచ్చి ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాలతో
సాటి మహిళను గౌరవిస్తూ చక్కగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మహిళలంతా వచ్చి బతుకమ్మ పండుగను ఆచరించేటటువంటి సాంప్రదాయం చాలా చక్కనైనటువంటి సాంప్రదాయం ఉంది. ఈ విధంగా మనం ఈ నవరాత్రులను చాలా చక్కగా తప్పకుండా తప్పకుండా స్వామి. జరుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలానే స్వామి. సబిత గారు, ఈ ఏవైతే ఈ ఆధ్యాత్మిక ఈ కోణంలో కూడా ఈ నవరాత్రి దీక్షలు ఇవన్నీ కూడా అఘాయిత్యాల్ని ఆపుతాయని మీరు నమ్ముతున్నారా? స్పిరిచువల్గా ఇంకా ఈ ఆధ్యాత్మిక సాధన ద్వారా ఎలాంటి మార్పు తీసుకురావచ్చని మీరు భావిస్తున్నారు? సబిత గారు. తప్పకుండా నమ్ముతానండి. ఎందుకంటే ఇప్పుడు గురుగారు మనకు చెప్పినట్టుగా ఒక తల్లి అనేది ఎలా ఉండాలి మన కట్టుబొట్టులోనే ఉంటుందండి. అది మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో ఆ సాంప్రదాయం అనేది పక్కన పడేసి జనరేషన్ టు జనరేషన్ మారిపోయి లేటెస్ట్ ట్రెండ్స్ అన్నట్టుగా వెళ్తూ అఘాయిత్యాలు కూడా వాటికి కారణం అవుతున్నాయండి. మనం చూసుకుంటే ఇప్పుడు పిల్లలు అనేది మన ఇంట్లో ఏది చెప్తే అదేనండి. ఇప్పుడు కాలంలో సినిమాలు చూసి కానీ అది చూసి ఇప్పుడు గురుగారు అన్నట్టుగానే అసలు విచ్చలవిడిగా తయారవుతున్నారు. ఈ సాంప్రదాయాలు మన పండుగలు అనేవి ప్రతీది ప్రత్యేకమైనది. మన ఇంట్లో ప్రతి ఒక్కరూ మన కుటుంబంతో మన పిల్లలకి అందరికీ నేర్పించుకోవాల్సిన వ్యవస్థ ఇది అండి. మనకి అంతా కూడా ఇలాంటివి కట్టుబాట్లు మనము పిల్లలకు నేర్పించినప్పుడు ఏంటంటే వాళ్ళు మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఒక మహిళని ఎలా గౌరవించాలి అనేది కూడా నేర్చుకుంటారు. ఒక తల్లి తన పిల్లలకి ఇంట్లో నేర్పించాల్సిన విషయాలండి ఇవన్నీ కూడా. అలానండి. విశాలాక్షి గారు, అమ్మవారిని మహిషాసుర మర్దిని అంటారు. రాక్షసుడు అంటే వేరే ఎక్కడో ఉండరు. ప్రస్తుత సమాజంలో కూడా చాలామంది రాక్షసులను చూస్తున్నాం. మన మనసుల్లో కూడా ఆ రాక్షసత్వం పోవడానికి ఈ నవరాత్రి దీక్షలు అనేవి ఎలా ఉపకరిస్తాయి? నిజానికి దేవతలకి దానవులకి అనాది కాలంగా ఎప్పుడూ యుద్ధాలు జరుగుతున్నాయని మన ఉపనిషత్తుల్లోనే ఉంది, కేనోపనిషత్తులో, మన పురాణాలలో ఉంది, సాహిత్యంలో కావ్య నాటకాలలో ఉన్నాయి. ప్రకృతిలో ఎప్పుడు వెలుగు ఉంటుందో అప్పుడు చీకటి ఉంటుంది కదా. అలాగే ధర్మం ఉన్నప్పుడు అధర్మం ఉంటుంది, మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, దైవత్వం ఉంటే దుష్టత్వం, అదే రాక్షసత్వం. అది ప్రకృతిలోనూ ఉంది, మానవులలో కూడా ఉంది. మన దేహంలో ఏది ఉందో దీన్ని అండాండము అంటాము, పిండాండము అని అంటాము. విశ్వలో ఉన్నదాన్ని బ్రహ్మాండము. బ్రహ్మాండాన్ని పిండాండాన్ని అందుకే మహర్షులు సమన్వయం చేసి చెప్పారు. మనకి అర్థం అవడం కోసం కథల రూపంలో పురాణాలలో చెప్పారు. కానీ మానవులలో ఉన్న నేను నాది అనే భావన, అహం మమ, ఈ దీన్నే మధుకైటభులు అనే పేరుతో చెప్పారు. మధుకైట భారి అని విష్ణుమూర్తిని, ఆయనతో వారిని సంహరింపజేసింది అమ్మవారే. సో నేను అనే ఆ పంచదార గనక మధు అక్కడుంటే, నాది అనే వేల వేల లక్షల కోట్ల అసంఖ్యాకమైన నావీలు, అంటే ఆ పురుగులు, కీటకాలు దాని చుట్టూ చేరతాయి. కనుక మనలోని నేనే గొప్ప అనే అహంకార భావనని, నాది అనే ధృతరాష్ట్ర ప్రేమ లాంటి గుడ్డి ప్రేమని, వాటిని త్యజించాలి. మనలోనే కామము, క్రోధము, లోపము, మోహము, మదము, మాత్సర్యము అనే అరిషట్టు వర్గాలు అని పెద్దలు చెప్పారు. అంటే మన లోపల ఉన్న అంతర్గతమైన శత్రువులు. అంటే మనలో వచ్చే ఒక్క చెడు భావన ఉందనుకోండి, అసలు ఒక వస్తువు మీద విపరీతంగా మనం ఆ ప్రేమ పెంచుకుంటే దానివల్ల సంఘం ఏర్పడుతుంది. భగవద్గీతలో కూడా చెప్పారు అదే. సంఘాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపి జాయతే, క్రోధాత్ భవతే సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి భ్రంశః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ వినశ్యతి. కనుక మన బుద్ధిని బాగు చేసే అమ్మవారిని మనం ప్రార్థిస్తాము. మన భండాసురుడు అనే రాక్షసుడు, మహిషాసురుడు అనే రాక్షసుడు, ధూమ్ర నేత్రుడు అంటాం, ఆ రాక్షసుడు, చెండా ముండ రాక్షసులు, చెండముండులు, సుంపులు, వీరందరినీ కూడా అమ్మవారే సంహరించింది. అంటే మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణాలు, దుష్ట భావాలు, ఆ అనైతికమైన భావాలు, వీటి వల్ల మనకి మన తోటి సమాజానికి హాని కలుగుతుందో ఆ దుష్ట భావాలని మనమే అహమిత్యేవ భవాని మనంతంగా ఆ పూజ చేసేటప్పుడు నారుద్రో రుద్రమర్చయేత్ అన్నట్టుగా అహమిత్యేవ విభావయే భవాని, మనని మనం అమ్మవారి స్వరూపులుగా భావించుకుని అమ్మని పూజించాలి. అంటే మనము దేవతా స్వరూపులం అనే భావన రావాలంటే మనలో దైవీ గుణాలు ఉండాలి.
అంటే ఆసురీ గుణాలు తొలగిపోవాలి. భగవద్గీతలో, మన సనాతన ధర్మంలో, ధర్మశాస్త్రాలలో ఏవి దైవ గుణాలు, ఏవి దుష్ట ఆసురీ గుణాలు, ఏవి సత్వగుణాలు, ఏవి మనం కూడనటువంటి తామస గుణాలు అన్నవి చెప్పారు. ఈ తామస గుణాలు, దుష్ట గుణాలు సంఘానికి హాని కలిగించేవన్నీ రాక్షసులతో పోల్చి చెప్పబడ్డాయి. మనలో ఉన్న దైవ శక్తి, విశ్వ చైతన్య శక్తి ఏది మనలో ఉండి మనని నడిపిస్తుందో ఆ దైవ శక్తి సత్వశక్తి. ఆ సత్వగుణము శుద్ధ సత్వంగా మారి మనని మనం ముందు ఉద్ధరించుకుని మనలోని దుర్గుణాలని విశాలాక్షి గారు ఒకటి చెప్పండి, చట్టాలు ఆపలేనటువంటి, మరొకసారి చెప్తున్నాను, చట్టాలు ఆపలేనటువంటి అఘాయిత్యాలకి ఆధ్యాత్మిక సాధనే పరిష్కారమా? భవానీ దీక్షలు పురుషులు తీసుకోవడం వల్ల ఆలోచన దృక్పథం అనేది మారుతుందని మనం అనుకోవచ్చా? మహిళల పట్ల, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరు. అంటే ఈ దీక్షలు తీసుకున్నంత మాత్రాన నిజంగా చెప్పాలంటే మనస్సులో, గుణంలో మార్పు రావాలి. ఆ సహజమైన శుద్ధ సత్వ గుణం ఉండాలి. మనిషి గుణము సరైంది కానప్పుడు, భావనలో తప్పులు ఉన్నప్పుడు ఎన్ని దీక్షలు తీసుకున్నా పై పటాటోపము, ఆ నయవంచన, ఆత్మవంచన, 10 మందికి అబ్బో ఎంత దీక్ష తీసుకున్నాడో, ఎంత గొప్పగా చేస్తున్నాడో అనే ఆ భ్రమ కలిగించడం తప్ప నిజమైన ప్రయోజనం ఉండదు. ఎప్పుడు కూడా మన గుణం, ఇప్పుడు ఇంతకుముందు అందరికీ తెలిసిందే, 1000 సంవత్సరాల నుంచి తురుష్కుల పాలన వల్లే మన సనాతన ధర్మము, మన గురుకుల విద్యా విధానము, మనదైన జ్ఞానరాశికి, నిజమైన చదువులకి మనం దూరం చేయబడ్డాము. ఇంకా బ్రిటిష్ వారి పాలనతో ఆ మెకాలే విద్యా విధానం వచ్చి ఖచ్చితంగా ఒకటి మాట్లాడుకోవాలమ్మా. ఈ మధ్య కాలంలో దీక్ష అనేది పక్కన పెట్టేస్తే హంగులు, ఆర్భాటాలు, పూజల పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీలు ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. అది ఎంతవరకు కరెక్ట్? అసలు నిజమైన సాధన లేదా దీక్ష అంటే ఏంటి, ఎలా ఆచరించాలి? నిజమైన సాధన అంటే ఏంటి, దీక్ష ఎలా చేయాలి, అసలు మానవులలో నిజమైన ఆ దీక్ష చేయగల అర్హత ఎప్పుడు కలుగుతుంది అంటే వారి గుణాలు సత్వగుణాలు అయి ఉండాలి, మంచి బుద్ధులు ఉండాలి. మనము ప్రహ్లాదుడు మనకి ఆదర్శం. ప్రతి గురువు కూడా తన విద్యార్థులకి, ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలకి పసితనం నుంచే ప్రహ్లాదుడిలో ఉన్న గుణాలు, మన ధర్మంలో చెప్పబడిన నైతిక విలువలతో కూడిన చదువుని చెప్పినప్పుడు వాళ్ళు నైతికంగా వృద్ధి చెందుతారు. ప్రహ్లాదుడుట తనయందు నఖిల పూతములందు నొకభంగి సమహితత్వంబున మెలగువాడు. తనని తాను ఎలా భావించుకుంటాడో ప్రపంచంలో అందరినీ అలాగే భావిస్తాడట. పెద్దల బొడగన్న పృచ్ఛిని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దవాళ్ళు కనిపిస్తే వినయం, గౌరవం, భక్తి ఉండాలి. కన్నుదోయి కన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఏ స్త్రీలు కనిపించినా అమ్మ అనే భావనతో, వారిని మాతృభావనతో చూసి నమస్కరించి పక్కకు వెళ్ళిపోతాడట. అతను పొరపాటున కూడా, కలలో కూడా లీలలందును బొంకులు లేనివాడు, అబద్ధం చెప్పడు. ఈ గుణాలని కనుక అలవర్చినట్లయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అలవర్చాలంటే ముందు తల్లిదండ్రులు, యువతీ యువకులు వాళ్ళు గుణవంతులవ్వాలి. సరైన చదువు, సరైన ఆ జ్ఞానము, అవగాహన ఉన్నవాళ్ళు అవ్వాలి. అలా ఎప్పుడైతే నైతిక విలువలతో కూడిన చదువు, జీవన విధానము ఉండి మనుషులు మనుషులలాగా పెరుగుతూ ఉంటారో అప్పుడు మహిళలతో వీళ్ళు వ్యవహరించే ఆ పద్ధతి కూడా చాలా గౌరవప్రదంగానే ఉంటుంది. ఏ దీక్ష తీసుకున్నా అప్పుడు ఆ దీక్షలు వాళ్ళకి పూర్ణత్వాన్ని ఇస్తాయి. అంతేగాని కేవలము పటాటోపం కోసమో, డబ్బుందనే ఆర్పాటానికో, పూజ చెయ్యాలి ఆ సమయంలో కనుక నేను చేస్తున్నాను అనో కేవల డాంబికత వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. హృదయంలో నుంచి రావాలి భక్తి అనేది. స్వామి, ఈ ఆధ్యాత్మిక సాధన లేదా ఆధ్యాత్మిక మార్గం ఏవైతే ఉన్నాయో, ఈ దీక్షలు ఇవి తీసుకోవడం వల్ల నిజంగా ఎలాంటి మార్పు సమాజంలో తీసుకురావచ్చు? ఎలాంటి విధానాలు ఉన్నాయి సమాజంలో మార్పు తీసుకురావడానికి? ఏం మాట్లాడతారు దానికి సంబంధించి స్వామి? దీక్షలు మనిషిని చట్టాలు కంట్రోల్ చేయలేవండి. నిజానికి కొంతవరకు మాత్రమే కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే సమాజంలో తెలియకుండా ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అసలు
అవన్నీ సామాజిక మా ప్రభుత్వ దృష్టికి వచ్చినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే. అంటే ప్రభుత్వ దృష్టికి రానటువంటి అన్యాయాలు చాలా ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే దానికి ముందు పాపభీతి అనేటటువంటిది కావాలి. నేను చేసేటటువంటిది పాపకర్మ అనేటటువంటిది అది తెలియాలి. ఆ పాపకర్మ అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు ఇలాంటి అఘాయిత్యాలు అంటే సమాజంలో పాపకృత్యాలు చేసేటటువంటి అవకాశం ఉండదు. మరి పాపభీతి, ఇది పాపము, ఇది పుణ్యము, ఇది ఒక మంచి పద్ధతి అనేటటువంటిది తెలుసుకోవాలి అంటే సమాజంలో ఇలాంటి దీక్షలు, ఇలాంటి ఆచరణలు అన్నీ కూడా ఉంటేనే సమాజంలో అఘాయిత్యాలు అనేటువంటిది, చెడు అనేటువంటిది జరగకుండా ఉంటుంది. తద్వారా సమాజంలో మంచి మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పుడు అయ్యప్ప మాలలు కావచ్చు, శివమాలలు కావచ్చు, భవానీ మాలలు కావచ్చు, ఇంకా వెంకటేశ్వర స్వామి మాలలు కావచ్చు, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మాలలు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి మాలలు వేస్తా ఉన్నారు ప్రాంతీయ పరంగా. ఇవన్నీ కూడా వాళ్ళు జీవితం అంటే ఒక పూజా విధానము, భగవంతుని ఆరాధించే విధానము, తర్వాత అందరూ ఒకే దగ్గర ఒక సన్నిధానంలో ఉంటారు కాబట్టి సన్నిధానంలో తోటి సభ్యులతో ఎలా మెలగాలి, తోటి స్వాములతో ఎలా మెలగాలి, మన మాట మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే అక్కడ గురుస్వాములు అనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి వాటి దీక్షా విధానం కానీ, తర్వాత సమసమాజంలో మనం ఎలా మెలగాలి అనేటటువంటి విధానాలన్నీ కూడా చెప్తా ఉంటారు. తర్వాత భోజన విధానము, తర్వాత నిత్యాచరణ, స్నాన విధానము, తర్వాత పూజా విధానము, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకోవటం ద్వారా వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉండటమే కాకుండా మంచి ఆచరణ తెలుసుకుంటారు. తర్వాత దీంతో పాటు సమాజంలో నేను ఎలా జీవించాలి అనేటటువంటి విధానం కూడా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి సమాజ దృష్ట్యా చూస్తే మన దీక్షలు ఇవనేటటువంటివి చాలా దోహదపడతాయి. పాపభీతి కలిగించి పాప పనులు చేయకుండా, వాళ్ళు రహస్యంగా కూడా ఎప్పుడూ పాపకర్మలు చేయకుండా ఉండేటందుకు ఇప్పుడు మన దీక్షలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మిగతా మతాల్లో ఇవన్నీ లేవు కాబట్టి అఘాయిత్యాలన్నీ మిగతా మతాల వాళ్ళ ద్వారా జరుగుతూ ఉన్నాయి. మన సనాతన హైందవ ధర్మంలో కూడా జరుగుతున్నాయి. కానీ ఎవరైతే ఈ మాతృభావన, ఈ దైవ భావన ఎవరికైతే లేదో వాళ్ళు మాత్రము ఇలాంటి కర్మలు చేస్తూ ఉన్నారు. అన్య దేశీయ సంస్కృతిని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో అక్కడ మాతృభావన అంటూ ఉండదు. అన్య దేశంలో కేవలము ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే అని జరుపుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు తల్లి గొప్పదనం కానీ, స్త్రీ గొప్పదనం కానీ వాళ్ళకు తెలియదు. ఊరికే ఏదో వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రోజు పెట్టుకొని పూజ చేస్తున్నారు. మన దగ్గర అట్లా కాదండి. మన దగ్గర నిత్యము పూజించేటటువంటి సాంప్రదాయం ఉన్నది. కాబట్టి ప్రత్యేకించి మహిళలకు గౌరవం ఇచ్చేటటువంటి సాంప్రదాయం మన సనాతన హైందవంలో ఉన్నది. దానికి తగ్గట్టుగా మన మహిళలు పూర్వ పద్ధతిలో చీరకట్టులో చక్కగా ధోతి, మహారాష్ట్ర సాంప్రదాయంలో చక్కగా ధోతి, ఇక్కడ కొన్ని సామాజిక వర్గాల పద్ధతి అంటే ధోతి కట్టుకొని ఉండటం, మంచి కప్పుకొని నిండుగా కప్పుకొని ఉండేటటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఉండేవి. దాన్ని కూడా అనుసరిస్తూ ఈ కాలానికి మనం నేర్పించగలిగితే మంచి సమాజ వ్యవస్థను మనము ఏర్పాటు చేసుకోవచ్చండి. కాబట్టి సమాజంలో ఈ దీక్షాధారణ ఇవన్నీ మార్పు తెస్తాయి అంటే ఖచ్చితంగా తెస్తాయనే చెప్పాలి. అవి ఉన్నందుకే ఈ రోజున సనాతనంలో హైందవం కాపాడబడుతుంది. దీక్షలు అనేటువంటివి ఈ మన యొక్క సంస్కృతిని కాపాడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనము దీక్షాచరణ అనేటువంటిది అవసరం. అది ఏం మాల వేస్తున్నాం, ఏ దీక్ష తీసుకుంటున్నాం అనేటువంటిది కాదు. ఖచ్చితంగా మనము ఏ దీక్ష తీసుకున్నా అది మానవీయ జీవనంలో చాలా మార్పులు తీసుకువస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు మనిషి దీక్ష చేయాలనేటటువంటి అంటే తాను ఉండేటటువంటి నిత్య జీవితంలో దీక్ష చేయాలంటే కొంత కష్టం అవుతుంది. ఆహార నియమాలు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రోజున ఒక 40 రోజులు ఒక మండల దీక్ష మనం చేసినట్టయితే దాంట్లో కొన్ని విషయాలు తాను తెలుసుకుంటాడు. గురుస్వాముల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని తాను మంచి నడవడికను పెంపొందించుకునేటటువంటి అవకాశం. స్వామి, అసలు దేవీ నవరాత్రుల్లో ఆచరించాల్సిన విధానాలు ఏంటి? ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు గురువులు ఉంటారు, గురువులు లేకపోకుండా వాళ్ళు అనుకున్నట్టుగా 9 రోజులు దీక్ష తీసేసుకున్నామా, ఉదయం సాయంత్రం పూజ చేశామా, ఏకభుక్తం చేశామా, ఇదే ఉంటారు. కానీ అసలు ఆచరించాల్సిన విధానాలు ఏంటి? ఎందుకంటే
ఒక కుటుంబంలో భర్త భార్యని ఏడిపించడం, కొట్టడం ఇవన్నీ జరిగిపోతూ ఉంటే మరోవైపు ఈ 9 రోజులు మాత్రం అమ్మవారు ఆరాధన చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మనము చూడాల్సింది 2 దృక్కోణాల్లో చూడాలండి. ఎందుకంటే పీడించేవాడు, భార్యను పీడించేవాడు కావచ్చు, లేకపోతే స్త్రీని పీడించేవాడు కావచ్చు, వీళ్ళకి ప్రాథమిక జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే పీడిస్తున్నారు అని చెప్పడానికి మనం అంత లోతులో వెళ్తే కొంత అన్య ఆలోచనలు కూడా ఉండవచ్చు. అంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి కారణాలు కూడా వేరేగా ఉండవచ్చు. దాన్ని మనము ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. కాకపోతే ఇందులో భర్తనే పీడిస్తున్నాడు అనేటటువంటి దృక్కోణంలో మనం ఆలోచిస్తే ఇతని ఆలోచన విధానం సరిగా లేదా, లేకపోతే అక్కడ వాళ్ళు ఆచరణ సరిగా లేదా, అది దాని మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే ఏది ఏమైనా కానీ మొత్తానికి ఒక పురుషుడు లేదా ఒక యువకుడు, బాలుడు ఒక స్త్రీని గౌరవించేటటువంటి సాంప్రదాయాన్ని మనము ఈ దీక్షల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఇప్పుడు ఈ నవరాత్రుల్లో పిల్లల దగ్గర నుంచి కూడా అమ్మవారి యొక్క దీక్ష తీసుకుంటున్నారు 9 రోజులు. దీంట్లో అక్కడ గురుస్వాములు అనేటువంటి వాళ్ళు, దీక్ష అంటేనే గురుస్వాములు ఉంటేనే అది దీక్ష అవుతుందండి. దీక్ష అంటే ఊరికి ఏదో మెడలో కండువా వేసుకున్నాము, రోజు అమ్మవారి బొట్టు పెట్టుకున్నాము, భవాని భవాని అనే పేరుతో పిలుస్తున్నాము అంటే అది కాదు. ఖచ్చితంగా దీక్ష అంటేనే ముందు గురువు ఉండాలి. గురువు ఉంటేనే మనకి దీక్ష అనేటువంటి సఫలీకృతం అవుతుంది. గురువు లేని దీక్షలు ఇవన్నీ వ్యర్థం. అక్కడ జ్ఞాన సంపన్నం కాదు, కేవలం తింటున్నామా, ఏకభుక్తం చేస్తున్నాం, ఇందాక చెప్పిన మంచి ఆచరణ వస్తుంది, తింటున్నాము, ఏదో తిండి దొరుకుతుంది, నీడ ఉంది కాబట్టి అక్కడ ఆ సన్నిధానం ఉంది కాబట్టి పడుకుంటున్నాము అంటే అది కాదు. దీక్ష అనేటువంటిది ఎందుకోసము అంటే తనను తాను తెలుసుకోవడం కోసం దీక్ష. తనకు తాను మెలకువ అంటే జాగృతి అవ్వటం, జాగరణ పొందటమే దీక్ష. ఆ దీక్ష నేను జీవితంలో నేను ఎలా బతుకుతున్నాను, ఎలా నేను జీవించగలుగుతున్నాను, ఎలా జీవించాలి అనేటువంటిది తెలుసుకునేది అవుతుందో అది దీక్ష. అందుకోసం ఇలాంటివన్నీ కూడా అంటే అవి దైవ సంబంధమైన పూర్వ చరిత్రలను, పూర్వ పురాణ ఇతిహాసాలను మనం తెలుసుకోవటం ద్వారా అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను ఎలా జీవించాలి, దానికి ఈ దీక్ష ఏ విధంగా తోడ్పడుతుందని తెలుసుకోవటమే ఈ దీక్ష అన్నమాట. అంతేగాని ఊరికి ఏదో మెడలో కండగ వేసుకొని జై భవాని అని చెప్పేసి ఏదో కొద్దిసేపు. ఈ మధ్య కాలంలో చూడండి చాలా చోట్ల నవరాత్రులు కానీ, వినాయక నవరాత్రులు కానీ, అమ్మవారి నవరాత్రులు కానీ అక్కడ నిమజ్జన కాలంలో కావచ్చు, పెట్టేటప్పుడు కావచ్చు, అక్కడ కొన్ని అఘాయిత్యాలు అంటే కొన్ని సాంప్రదాయాలు తెలియనటువంటి వాళ్ళంతా అక్కడ జమకూడి వాళ్ళు సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయటము, తర్వాత అక్కడ సంబంధం లేని వ్యవహారం అన్నమాట. ఈ తర్వాత అమ్మవారి ఉత్సవాల్లో కూడా కొన్ని సంబంధం లేనటువంటి పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయటం, ఇవన్నీ కాదు. మనము సంస్కృతిని, సాంప్రదాయాలను ఉద్ధరించే విధంగా మనము ఆ కార్యక్రమాన్ని, నవరాత్రుల్ని జరుపుకోవాలి. మనం ఇప్పుడు ప్రత్యేకించి అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యతనిచ్చి, మహిళా మన వాళ్ళకి గౌరవతనిచ్చి, మనము మంచి వాళ్ళని ప్రోత్సహించి, మంచి సాంప్రదాయబద్ధమైన నాట్య కళలను ప్రోత్సహించి, అమ్మవారికి సంబంధించిన నాటకాలను మనం ప్రదర్శిస్తూ, హరికథలు, మహిళలు ఎవరైనా హరికథలు చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రాధాన్యతనిచ్చి ఆ 9 రోజులు మనము భక్తి భావనతో గడిపేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అన్య విషయాలు, అన్య చింతనలతోటి, అన్య పాటలు, అన్య విషయాలతో మనము వాటిని జరుపుకోవడానికి వెళ్ళకూడదు. అది దీక్ష అంటేనే చక్కగా ఒక కట్టుబాటు, ఒక సాంప్రదాయముతో కూడుకున్నది అని చెప్పడానికి నిర్వచనం అన్నమాట. కాబట్టి మనం దీక్ష అనేటువంటిది మనం తప్పకుండా శ్రీకాంతేంద్ర స్వామి వారు పీఠాధిపతులు, గాయత్రి మఠం నందికొండ, మీకు ధన్యవాదాలు. అదేవిధంగా తంగిరాల విశాలాక్షి గారు ఉపాధ్యక్షురాలు, వేద సంస్కృతి సమితి, మీకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా బి సవితారెడ్డి గారు తెలంగాణ విమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్, అందరికీ కూడా ఇవాల్టి డివోషనల్ డిబేట్లో జాయిన్ అయినందుకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. సో చూశారు కదా, భవానీ దీక్షలు అనేవి తీసుకోవడం కాదు, ఆచరణ, ముఖ్యంగా జపానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ దీక్షలు అనేవి ఖచ్చితంగా సమాజంలో కూడా మార్పును తీసుకొస్తాయి. సమాజంలో ఆడపిల్లల, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి అంటే అటు చట్టాలు అవి ఏమి చేయలేనివి కూడా ఆధ్యాత్మిక మార్గంలో గనక మనం పాటిస్తే ఖచ్చితంగా మార్పు తీసుకురాగలమని పెద్దలు, ప్రముఖులు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ డివోషనల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.